కోడిగుడ్డు పచ్చడిలండి. మీలో ఎంతమందికి ఇష్టమో ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. నేను ఎలా ప్రిపేర్ చేశానో వీడియోలో అయితే చూపిస్తాను. కోడిగుడ్డు పచ్చడిలు ఎగురు తినే ముందు అసలు తినడం వల్ల ఉపయోగాలు ఏంటో చూద్దామా? ముందు గుడ్డు తినడం వల్ల ఉపయోగాలు ఏంటో చూద్దామండి. గుడ్డు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంట్లో జింక్తో పాటు విటమిన్ B6, విటమిన్ B12 అనేవి అయితే పుష్కలంగా ఉంటాయి. ఉడికించిన గుడ్డులో ప్రోటీన్, ఎమినో ఆమ్లాలు మంచి మోతాదులో ఉంటాయి. క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది శక్తివంతమైన ఆహారం. కొలెస్ట్రాల్ను పెంచుతుంది. ఇది మంచి కొలెస్ట్రాల్ని పెంచడం వల్ల గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఇన్ని ఉపయోగాలున్నాయని తెలిసిన తర్వాత గుడ్డును తినడం మానేస్తామా? నెక్స్ట్ మనకేంటంటే రొయ్యలు తినడం వల్ల ఉపయోగాలు ఏంటో చూద్దామండి. రొయ్యలు తినడం వల్ల మెదడు పనితీరుతో పాటు విటమిన్ B12 అనేది దీనిలో పుష్కలంగా అయితే లభిస్తుందండి. ఆరోగ్యానికి ఒమేగా 3 ఫ్లాటీ ఆమ్లం అనేది ఎక్కువగా లభిస్తుంది. కాల్షియం మరియు జింక్లతో పాటు ఆరోగ్యానికి కూడా మద్దతు లభిస్తుంది. ఒమేగా 3 ఆమ్లాలతో వాపులను తగ్గిస్తుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని తెలిసిన తర్వాత కోడిగుడ్డు రొయ్యలు తినడం మానేస్తామా? కోడిగుడ్డు పచ్చిరొయ్యలండి. వీటిని అయితే క్లీన్ చేసుకుని పచ్చిరొయ్యలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందులో కావాల్సిన 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, ఒక గ్రేవీ కోసం ఒక టమాటా అండి. పొయ్యి మీద ఒక పెనం అయితే పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా పసుపు అనేది వేసి కోడిగుడ్లను అయితే గోల్డెన్ కలర్ వచ్చేదాకా కూడా ఫ్రై చేసుకోవాలండి. అవి డాట్స్ పెట్టుకుని అయితే మనం ఫ్రై చేసుకోవాలి, అయితే పేలుతాయండి గుడ్లు. నెక్స్ట్ అదే పెనంలో మనం ఏంటంటే రొయ్యలను అయితే వేసుకోవాలి. ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా కూడా ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఈ రొయ్యలను కూడా వేరేగా గిన్నెలోకి తీసేసి అదే పెనంలో మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో అయితే వేయాలి. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తే ఇవి బాగా కొంచెం మగ్గిన తర్వాత రొయ్యలను అయితే ఇందులో వేసుకోవాలండి. ఇందులో కొద్దిగా మసాలా అనేది అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో తగినన్ని వాటర్ అయితే మనం వేసుకోవాలన్నమాట. వాటర్ వేసుకుని మూత పెట్టేసుకోవడమేనండి. తర్వాత మనకి గుడ్లు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఈ గుడ్లను కూడా అందులో అయితే యాడ్ చేసేసుకోవచ్చు, అందులో వేసేసుకోవచ్చు. కర్రీ ఎంతవరకు వచ్చిందో చూపిస్తానండి. ఇదిగోండి కర్రీ అయితే ఇలా అయితే అవ్వచ్చిందండి, ఇంకా ఎగిరిపో వచ్చింది. మా ఇంట్లో కోడిగుడ్డు పచ్చిరొయ్యలు వండానంటే కనుక మా పెద్ద బాబుకి అయితే చాలా ఇష్టమండి. అసలు కర్రీ ఏంటి అని అడగగానే నేను ఇలా చెప్పగానే కర్రీ అవ్వకుండానే వాడైతే నాకు ఆకలేసేస్తుంది, భోజనం పెట్టే అమ్మ అనేసి అయితే వాడైతే అడగడం అయితే జరిగిందండి. అంత ఇష్టం అనమాట, వాడి ఫేవరెట్ కర్రీ పచ్చిరొయ్యలు, కోడిగుడ్డు. ఇంకా ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందామండి. ఇంకా మన కర్రీ అయితే ఇలా వచ్చిందనమాట. ఇప్పుడైతే మనం వేడివేడి అన్నంలో ఈ వేడివేడి కర్రీ వేసుకుని తింటే మటుకు చాలా బాగుంటుందండి. ఫస్ట్ అయితే మా పెద్ద బాబుకి పెట్టేశానండి భోజనం. తర్వాత ఇంకా నేను కొద్దిగా రైస్ పెట్టుకుని కొద్ది కర్రీ అయితే వేసుకున్నాను. అసలు టేస్ట్ ఎలా ఉందో చూద్దామని చెప్పేసి టేస్ట్ అయితే చెప్తానండి. చాలా బాగుందండి, అన్నీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయినాయి అనమాట. ఇంకొక రొయ్య తీసుకుని అలా నములుతూ ఉంటే ఇంకా చాలా బాగుందనమాట. ఇంకా కోడిగుడ్డు పచ్చిరొయ్యలు ఇంకా మీలో ఎంతమందికి ఇష్టమో ఈ వీడియోకి అయితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేయండి. బాయ్ ఫ్రెండ్స్.